Hi to everyone. I am Usha. Direct Marketing Third Unit. Direct Marketing Media. అందులో టాపిక్స్ గురించి చెప్పుకుంటున్నాము. మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, టెలివిజన్, టెలిమార్కెటింగ్. మ్యాగజైన్స్ అంటే మాసపత్రికలు. Direct response print advertisements in magazines must ask the reader to do something by making a definite offer or request of the reader. Typically, this means sending in a bond in a reply card or calling a toll-free number. With well over 2,000 consumers magazines now being published, magazines advertisements allow direct marketers to reach audience the identifiable interests. మాసపత్రికలు అనగా ఒక సంస్థ వాణిజ్యపరమైన అంశాలతో కానీ, రాజకీయపరమైన అంశాలతో కానీ, వాతావరణ అంశాలతో కానీ, వ్యామాయాలు లేదా విచారణ చర్యలో కానీ, సినిమా రంగంలో కానీ మొదలైన విభాగాల వాటి వ్యాపార విస్తరణ అభివృద్ధిలో భాగంగా ముద్రణ రూపంలో ఒక పుస్తకాల రూపంలో ముద్రించి ప్రజలకు చేరవేసే మాధ్యమాన్ని మ్యాగజైన్స్ అని అంటారు. They offer selective circulation throughout the country at a cost within reasonable budget limits. These are published periodically at regular intervals. They are read at leisure and with care. From the advertiser's point of view, magazines can be classified under 5 groups. ఏ రంగ మ్యాగజైన్స్ అనగా వ్యాపార ప్రకటనలు ముద్రించడం. ఇవి ఎక్కువ కాలము మన్నిక ఇస్తాయి, బౌద్ధికంగా కళ్ళ ముందు కనిపిస్తాయి, రావలసిన సమాచారము చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది. న్యూస్ పేపర్ల వంటి అధికమైన ప్రాముఖ్యతను గురించి వివరిద్దాం. అందులో ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయి. స్పెషల్ ఇంట్రెస్ట్ మ్యాగజైన్స్, ప్రత్యేక శ్రద్ధ వహించే మ్యాగజైన్స్. ట్రేడ్ మ్యాగజైన్స్, వర్తక మ్యాగజైన్స్. టెక్నికల్ మ్యాగజైన్స్, సాంకేతిక మ్యాగజైన్స్. ప్రొఫెషనల్ మ్యాగజైన్స్, వృత్తిపరమైన మ్యాగజైన్స్. రీజనల్ మ్యాగజైన్స్, ప్రాంతీయ మ్యాగజైన్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్. The life of magazines is longer than of newspapers. మ్యాగజైన్లు న్యూస్ పేపర్ల కంటే దీర్ఘకాలం ఉంటాయి. Better reputation of advertisement than newspaper is provided. న్యూస్ పేపర్ల కంటే మ్యాగజైన్ల వ్యాపార ప్రకటనలు చేయడం వల్ల అమ్మకాలు ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. Waste of circulation is avoided. మ్యాగజైన్ల ముద్రలో వృధాలను అరికట్టే ఎన్నో మ్యాగజైన్స్ అవసరమో అవన్నీ ముద్రీకరిస్తారు. ఎన్ని అవసరమైతే అన్ని మాత్రమే ముద్రీకరించడానికి వీలు కలిగి ఉంటుంది. మ్యాగజైన్స్ అడ్వర్టైజింగ్ క్రియేట్ ప్రెస్టేజ్, రిప్యుటేషన్ అండ్ యాన్ ఇమేజ్ ఆఫ్ క్వాలిటీ. మ్యాగజైన్లో వ్యాపార ప్రకటనలు ముద్రించడం ద్వారా కంపెనీ విలువ, పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ రీడర్స్ పర్ కాపీ ఇన్ కేస్ ఆఫ్ మ్యాగజైన్స్ అడ్వర్టైజింగ్ ఈజ్ క్వైట్ హై. మ్యాగజైన్లో వేయబడిన ప్రతిపాదిక అధిక ప్రామాణికలు కలిగి ఉంటాయి. దేర్ ఈజ్ మల్టిప్లిసిటీ ఆఫ్ రీడర్షిప్. మ్యాగజైన్లు ఒకసారి చదివిన తర్వాత మరలా ఎప్పుడైనా చదువుకునే అవకాశం అనేది కల్పిస్తారు. మ్యాగజైన్స్ రీచ్ స్పెషలైజ్డ్ గ్రూప్స్ కన్వీనియంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. మ్యాగజైన్స్ తాను కోరుకున్న వర్గ ప్రజలకు ప్రభావితం అయిన సదుపాయం అయిన సమాచారం అందిస్తుంది. ద కాస్ట్ ఆఫ్ యూటిలైజింగ్ మ్యాగజైన్స్ ఫర్ అడ్వర్టైజింగ్ ఈజ్ క్వైట్ లో. మ్యాగజైన్స్లో ప్రకటన వ్యయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్. చీఫ్ డిమెరిట్ ఆఫ్ మ్యాగజైన్స్ అడ్వర్టైజింగ్ ఈజ్ ఇట్స్ లో ఫ్లెక్సిబిలిటీ. మ్యాగజైన్లో ప్రకటన మార్పులు చేర్పులు చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ద సర్క్యులేషన్ ఈజ్ లిమిటెడ్ యాజ్ కంపేర్డ్ టు న్యూస్ పేపర్స్ అడ్వర్టైజింగ్. న్యూస్ పేపర్తో పోల్చినట్లయితే మ్యాగజైన్స్ విస్తరణ తక్కువగా ఉంటుంది. ఇట్ కన్జ్యూమర్స్ మోర్ టైమ్ ఇన్ ప్రింటింగ్ ఎక్సెట్రా. మ్యాగజైన్లు అచ్చు వేయాలి అంటే చాలా ఎక్కువ సమయం కలిగి ఉంటుంది. ద సైజ్ ఆఫ్ మ్యాగజైన్స్ డిఫర్ వైడ్లీ. మ్యాగజైన్స్ యొక్క పరిమాణం అన్ని వేళలా ఒకే విధంగా ఉండదు.
The advertiser has to prepare the copy of advertisements according to the size or the magazines and journals. మ్యాగజైన్స్లో ప్రకటన ముద్రించాలి అంటే రంగులతో సరైన ఆకారాలతో తయారు చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మనకు అందుబాటులో ఉండే మ్యాగజైన్స్ ఏమిటి అంటే ప్రస్తుత భారతదేశంలో ఇంగ్లీష్‌లోను, తెలుగులోను, గుజరాతీలోను, బెంగాలీలోను, కన్నడలోను, ఇంకా మలయాళం, మరాఠీ, ఒడియా, తమిళనాడు అనేక రకాలమైన భాషల్లో మ్యాగజైన్స్ అని అందుబాటులో ఉంటాయి. న్యూస్ పేపర్స్. While direct marketer advertiser in magazines more than newspapers. Newspapers have some distinct advantages over magazines, the more popular direct marketing medium. They include the variety of sections offered within a newspaper, shorter closing dates, and immediate response, and bond coverage of a large and reserved audience. ప్రత్యక్ష మార్కెటింగ్లో న్యూస్ పేపర్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మ్యాగజైన్ కంటే విరివిగా న్యూస్ పేపర్స్ దినపత్రికలుగా వాడడము జరుగుతుంది. అలాగే దినపత్రికలో కేవలము వ్యాపార ప్రకటనలే కాకుండా సాంకేతికంగాను, సాంఘికంగాను, అలాగే రాజకీయ, వాతావరణ, నెలపూరిత, వివాహాలు మరియు ఇతర అంశాలతో పాటు తక్కువ ప్రదేశంలో ఎక్కువ సమాచారం ఎక్కువ మంది వినియోగదారులకు ఆకర్షించే విధంగా ఉంటుంది. అలాగే దినపత్రికలు భారతదేశంలో వందల వేల దినపత్రికలుగా నడుస్తున్నాయి. దే ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజెస్. Newspapers may be national, local, daily or weekly. These are good vehicle to pass on information about new products, current products and price of details. అలాగే ఇంగ్లీష్ భాషల్లోనూ మరియు స్థానిక భాషల్లోనూ దేశ నలుమూలల పేపర్ల ముద్రణల కంపెనీలు అనేవి ఉన్నాయి. ఈ దినపత్రికలు జాతీయ స్థాయిలోనూ మరియు స్థానికంగా కూడా ఉంటుంది. ఈ దినపత్రికలు జాతీయ స్థానంలో మరియు సాంఘిక రోజువారీ మరియు వారానికి ఒకసారి పేపర్లు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు తాము తయారు చేసుకున్న కొత్త వస్తువుల గురించి అలాగే ప్రజలందరికీ తెలియడానికి మంచి సాధనంగా ఈ న్యూస్ పేపర్స్ అనేవి ఉపయోగపడతాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూస్ పేపర్స్. హై కవరేజ్. న్యూస్ పేపర్స్ ఎప్పుడూ కూడా కవరేజ్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు దాని యొక్క వైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దే ఆఫర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. అన్ని రకాల ప్రకటనలు మార్పు చేర్పులకు అనుకూలమైనది. హై ఫ్రీక్వెన్సీ ఎనేబుల్స్ స్పీడ్లీ ప్రిపరేషన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. నాణ్యమైన నైపుణ్యంతో కూడిన బ్లాక్ అండ్ వైట్ మరియు కలర్ చిత్రాల త్వరగా ప్రజలను చేరుకుంటాయి. ఇట్ ఈస్ ద చీపెస్ట్ మీడియా ఆఫ్ అడ్వర్టైజింగ్ యాజ్ ఫర్ యాజ్ ఇట్స్ కాస్ట్ పర్ రీడర్ ఈజ్ కన్సర్న్డ్. నాణ్యతమైన నైపుణ్యంలో ఈ మాధ్యమాల్లో పోల్చినట్లయితే న్యూస్ పేపర్స్ ప్రకటన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ద పబ్లిక్ రెస్పాన్స్ టువర్డ్స్ న్యూస్ పేపర్స్ అడ్వర్టైజింగ్ ఈజ్ వెరీ క్విక్. న్యూస్ పేపర్స్ ప్రకటన చూసిన వెంటనే ప్రజలు త్వరగా స్పందిస్తారు. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కాపీ కుడ్ బి టెస్టెడ్ క్వైట్ ఈజీలీ. వార్తాపత్రికలో వచ్చిన ప్రకటనల ప్రభావం అమ్మకాలు పెరుగుట ద్వారా తన వస్తువుల గురించి సమాచారం ప్రజలందరికీ వెళుతుంది. అలాగే ఇట్ ప్రొవైడ్స్ జియోగ్రాఫిక్ సెలెక్టివ్లీ. భౌగోళిక స్థితిగతులను బట్టి స్థానిక పేపర్లు ఎంపిక చేసుకోవడం కూడా జరుగుతుంది. టెలివిజన్. Television is a telecommunication media used for transferring moving images in monochrome or in a color and in 2 or 3 dimensions and sound. The term can refer to a television set, a television program, or a medium of television transmission. Television is a mass media for entertainment, education, news, politics, gossips, and etc. and advertising, etc. టీవీ అనగా టెలివిజన్ అని పిలుస్తారు. ఇది కేవలము శబ్దధ్వని కాకుండా ప్రతిఫలను, చిత్రాలను కూడా చూడటానికి, వినటానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రారంభ దశలో బ్లాక్ అండ్ వైట్ టీవీలు గాను, ప్రజెంట్ కలర్ టీవీలు గాను, డిజిటల్ రూపంలో అందుబాటులో మనకి ఉన్నవి. టీవీ తయారు చేయడము
టీవీ తయారు చేయడం అన్నదాన్ని మొదటిగా వినియోగించిన సంవత్సరం 1920స్లో దీన్ని మొదటిగా తీసుకురావడం అనేది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ టీవీ అనేక విధాలుగా ఉపయోగపడటానికి టీవీ ప్రసారాలు ఉపయోగపడుతున్నాయి. ముందుగా యునైటెడ్ అండ్ బ్రిటన్ నుండి వాడకం అనేది మొదలైంది. 1950 తర్వాత టీవీ ప్రసారాలకు ప్రజల్లో విస్తృతంగా తీసుకురావాలని యునైటెడ్ స్టేట్స్ చాలా ఇతర అభివృద్ధి చెందినవారు. అలాగే విరివిరిగా ఈ టీవీలో మ్యాటబుల్ స్టోరేజ్ మీడియా బ్రిటన్ విహెచ్ఎస్ అలాగే లాస్ట్ డిస్క్ అలాగే పీవీడి మొదలైన కనుగొనడం అనేది జరిగింది. తదుపరి ఎస్జీ టీవీ అమల్లోకి రావడం అనేది జరిగింది. అడ్వాంటేజెస్. This busy, expensive life, television is easy and cheap source of entertainment by watching internal news or news where we are kept informed and up to the date the breaking news around the world. ప్రస్తుత కాలంలో మనం ఎంత బిజీగా ఉన్నా ఖరీదైన మన లైఫ్లో టెలివిజన్ వినోదానికి సులభమైన మరియు చవకమైన మూలం ఏమిటి అంటే టెలివిజన్. Some shows or channels offer educational programs that can increase our knowledge and make us more aware of the world around us. Some shows can motivate people who are interested in the field and help them to pursue their డ్రీమ్స్. కొన్ని ప్రదర్శనలు మరియు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన జ్ఞానాన్ని పెంచడానికి మరియు మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం గురించి తెలియచేస్తూ వాటి గురించి మనకు అవగాహన కలిగిస్తూ ఉంటాయి. అలాగే విద్యారంగంలో కార్యక్రమాలు ఏ రంగంలో ఆసక్తి చూపుతున్నారో ఆ వ్యక్తులకి ప్రేరేపించడానికి మోటివేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ను కూడా సాధించడానికి ఈ టీవీ అన్నది ఉపయోగపడుతుంది. TV can expand your mind. Some shows let you travel vicariously and teach you about the different people, cultures, ideas and places you might never encounter in real life. టీవీ అనేది మన మనసుని చాలా విస్తరించగలదు. అయితే నిజ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని విభిన్న వ్యక్తులు, సంస్కృతులు, ఆలోచనలు మరియు ఇతర దేశాల గురించి అవి మనకి బోధించడానికి అలాగే వాటిని కొన్ని ప్లేసెస్ని చూపించడానికి ఇది మనకి సహాయపడుతుంది. TV can make you feel like a part of group and let you participate in a shared subculture. In social situations where you may find yourself surrounded by strangers with whom you have nothing in common, a popular show or a television spotting event might give you something to talk about. టీవీ మనల్ని సమూహాల్లో భాగాన్ని చేస్తుంది. అయితే భాగస్వామ్య ఉప కల్చర్ ఏదైతే సబ్ కల్చర్లో పాల్గొనడానికి కూడా ఇది అనుమతిని కల్పిస్తుంది. అలాగే మన చుట్టూ ఉండే సామాజిక పరిస్థితుల్లోనూ ఒక ప్రముఖ ప్రదర్శన లేదా టెలివిజన్ చేసిన క్రీడా కార్యక్రమాలందు కూడా మాట్లాడడానికి మన యొక్క ఆలోచనలు షేర్ చేసుకోవడానికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. గ్యాదరింగ్ అరౌండ్ ద టెలివిజన్ గివ్స్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ స్ట్రేంజర్స్ సంథింగ్ టు బాండ్ ఓవర్. టీవీ వల్ల మన కుటుంబాలు, స్నేహితులు మరియు అపరిచితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మన యొక్క రిలేషన్ అనేది పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. There may be certain health benefits to watching television. If a certain show makes you laugh or example, then your argument can be made for its more elevating merits. టెలివిజన్ చూడడం వల్ల కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకి ప్రయోజకరంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట ప్రదర్శన మిమ్మల్ని నవ్విస్తే మనకు హాస్యం కలిగించినప్పుడు మానసిక స్థితిని పెంచే యోగ్యత కోసము ఒక హాస్య రూపంలో మన యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది మనకి ఎంతగానో సహాయపడుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ టీవీ. Watching too much television is not good for your health. Studies have shown that there is a
correlation between watching television and obesity. Exclusive TV watching can also contribute to sleep, difficult behavior problems, lower grades, and other health issues. ఈ టీవీ చూడడం వల్ల కూడా మనకి ఈ టీవీని కంటిన్యూగా చూడడం వల్ల మనకి కొన్ని మన బిహేవియర్‌లో కొన్ని చేంజెస్ రావడం గానీ, కొన్ని హెల్త్ ఇష్యూస్ మనము కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి గానీ మనకి ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్‌గా టీవీ మనకి రోజుకి 3 గంటలు ఎక్ ము రోడు రోజుకి 3 గంటలు మాత్రమే చూడాలి. అంతకన్నా ఎక్కువగా చూస్తే హెల్త్ పరంగా మనం చాలా దెబ్బతింటాం. అలాగే మన స్టడీస్ పరంగా కూడా మనకి కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. Television makes television makes us antisocial, taking the place of family and friends. టీవీ అనేది కుటుంబానికి మరియు స్నేహితుల స్థానంలో యాంటీ సోషల్‌గా ఉంటుంది. It's a waste of time. Watching television fills the time a person might have spent doing important enriching things like interesting social with other human beings. Being physically active, discovering the outdoors, readings, usually one's own imagination, or accomplishing other things like working or doing homework, or shows are spending time with enriching hobbies like art, music, etc. టీవీ వల్ల సమయం అనేది ఎక్కువగా వృధా అవుతూ ఉంటుంది. టీవీని చూడడం అనేది ఒక వ్యక్తికి ముఖ్యమైన పని. చూడడం వల్ల మన లైఫ్‌లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం మర్చిపోవటానికి వీలుగా ఉంటుంది. మానవులతో సామాజికంగా సంభాషించడం, అలాగే చురుగ్గా ఉండడము, ఆరుబయట కనుగొనడము, చదువుకోవడము, సొంతంగా ఇమాజిన్ చేసుకోవడం మొదలైనవి, ఇతర పనులు సాధించడము లేదా కళ, సంగీతం అనేవి ఏవైతే ఉన్నాయో అవి సంపన్నమైన అభిరుచులతో సమయం అనేది గడుపుతూ ఉంటుంది. There nothing good on anyway. With hundreds of channels available, viewers can spend hours just flipping channels, trying to find something worthless. ఏదైనప్పటికీ టీవీ అనేది అంత మంచిది కాదు. కొన్ని వందలాది ఛానెల్స్ అందుబాటులో ఉన్నందున ప్రేక్షకులు వీలైన దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో, అలా ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు పర్టిక్యులర్‌గా ఒక ఛానెల్ అంటూ సెలెక్ట్ చేసుకోవడం అనేది వాళ్ళకి కుదరదు. సో, అటువంటి టైంలో వాళ్ళు కొంత టైంని వేస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సమ్ పీపుల్ టేక్ టెలివిజన్ టూ సీరియస్‌లీ. వన్ స్టడీ పబ్లిషన్ ఇన్ ద జర్నల్ ఆర్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్ షోడ్ that viewers experience then some negative reactions to the loss of an imaginary friendship with a character on television as they did when their real social relationship ended. కొంతమంది టెలివిజన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటూ ఉంటారు. జనరల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్‌లో ఇది ఎక్కువగా వాళ్ళ యొక్క అధ్యాయం టెలివిజన్‌లో ఒక పాత్రలో ఇమాజినరీ స్నేహాన్ని కోల్పోవడానికి ప్రేక్షకులకి ఇది ఒక డిసడ్వాంటేజ్‌గా ఉంటుంది. Telemarketing. Telemarketing is a form of direct marketing where specially tried markets use telecommunications and information technologies to contact customers and conduct marketing and sales activities. మార్కెటింగ్ అనేది ప్రత్యక్ష మార్కెటింగ్‌లో ఒక రూపము. ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ పొందిన విక్రయదారులు కస్టమర్‌ని సంప్రదించడానికి మరియు మార్కెటింగ్ మరియు అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించడానికి టెలికమ్యూనికేషన్ మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. Advantages of telemarketing. It cost lower per contact than personal visit by a salesperson. అమ్మకాలదారుడి వ్యక్తిగత సందర్శన కంటే ఇది పరిచయానికి తక్కువ ఖర్చు అవుతుంది. It is less time consuming than personal visit both for the company as well as for the consumers or customers. కంపెనీకి మరియు కస్టమర్‌కి వ్యక్తిగత సందర్శనల కంటే ఇవి తక్కువ సమయం తీసుకుంటాయి. Growth in telephone ownership has increased access to customers. The use of toll-free lines has reduced the cost of responding by telephone for customers.
టెలిఫోన్ యాజమాన్యం పెరుగుదల విక్రయదారులకు పశ్చాత్తాప చెందుతుంది. టోల్ ఫ్రీ వాడకం వినియోగదారుల కోసం టెలిఫోన్ ద్వారా స్పందించే ఖర్చు అనేది తగ్గుతుంది. మొబైల్ ఫోన్స్ ఎనేబుల్ కాంటాక్ట్స్ విత్ ప్రాస్పెక్ట్స్ ఎనీ టైమ్, ఎనీవేర్. మెసేజింగ్ సర్వీసెస్ కెన్ బి యూజ్డ్ which are less expensive than telephone calls for the company and less instructive for customers. మొబైల్ ఫోన్లు ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశాలతో పట్టి సంబంధాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే సందేశ సేవలను టెలిఫోన్ కాల్స్ కంపెనీల కోసం కంటే తక్కువ ఖర్చుతో మరియు వినియోగదారులు తక్కువ చొరబాటుతో ఉపయోగించుకోవచ్చు. Increased sophistication of new communication technology has enabled digital networks to allow seamless transfer of calls between organizations. కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క పెరిగిన అనాధికత డిజిటల్ నెట్వర్క్స్ మరియు కాల్స్ సహజంగా బదిలీ చేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి. టెలిఫోన్ రిటైన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టూ-వే కమ్యూనికేషన్. టెలిఫోన్స్ టూ-వే కమ్యూనికేషన్ యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. Disadvantages of telecommunication. Telecommunication lack of visible contact of a personal visit and hence it is not possible to access the modes or reactions of the buyers and observing body language, especially physical expressions. టెలిమార్కెటింగ్ వ్యక్తిగత సందర్శన యొక్క దృశ్య ప్రభావాన్ని కలిగి ఉండదు. అందువల్ల బాడీ లాంగ్వేజెస్ ముఖముఖంగా గమనించడం ద్వారా వినియోగదారుల యొక్క మనోభావాలు లేదా ప్రతిచర్యలు అంచనా వేయడం అనేది సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఎలిజర్ ఫర్ కస్టమర్ టు రియాక్ట్ నెగిటివ్లీ ఓవర్ టెలిఫోన్ అండ్ ద నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ కెన్ బి హై. టెలిఫోన్ ద్వారా కస్టమర్ ప్రతికూలంగా స్పందించడం సులభం మరియు తిరస్కరణల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. టెలిఫోన్ సెల్లింగ్ కెన్ బి ఇన్స్ట్రక్టివ్ అండ్ సమ్ people may object to receiving unsolicited telephone calls. టెలిఫోన్ నమ్మకం అనుచితంగా ఉంటుంది మరియు కొంతమంది అయాచిత టెలిఫోన్ కాల్స్ స్వీకరించడానికి అభ్యంతరం చెప్పవచ్చు. ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ డైరెక్ట్ మెయిల్ ఆర్ మీడియా అడ్వర్టైజింగ్. ఇది ప్రత్యక్ష మెయిల్ లేదా మీడియా ప్రకటనల కంటే ఖరీదైనది. Labor cost can be high, although computerized answering can cut cost of receiving incoming calls. Computerized answering incoming calls స్వీకరించే ఖర్చులు తగ్గించినప్పటికీ కార్మిక ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి.